మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథం చదువుకుంటూ ఉన్నాము. రికార్డింగ్ నంబర్ 18. నాటి రాత్రి నుండియే దేవకీ వసుదేవులు ద్వాదశాక్షరి మంత్రమును మంద్రముగా గానము చేయనారంభించిరి. వారికి బాహ్య ప్రపంచ స్మృతి తక్కువగను హృదయాంతర్గతమైన మంద్రలోకముల స్మృతి ఎక్కువగాను భాషించెను. ఆకలి దప్పులు లేవు. భటులు దినమునకు 2 మారులు అధికారులను కొనివచ్చి ద్వారములు తీయించుట, అన్నపానీయాదులను సంసిద్ధపరచుట, గృహమార్జనము, ధూళి దులుపుట, మరల తాళములు బిగించుట, లీలగా ఏవో సంచలనముల వలె మాత్రము ప్రజ్ఞకు దూర దూర సీమల నుండి అనిపించుచుండెను. తలుపులు తెరచిరని కాని మూసిరని కాని అభిప్రాయము లేదు. సకాలముగా స్నానాది నిత్య సంస్కారములు అప్రయత్నముగా జరుగుచుండెను. ఒక్కొక్కప్పుడు కొలది క్షణములు బాహ్య ప్రజ్ఞ తోచినప్పుడు స్నానము చేసితిమా లేదా, తిలకము ధరించితిమా లేదా అని సందేహములు కలుగుచుండెను. వెంటనే ఒకరినొకరు చూచుకొని అప్రయత్నముగా సర్వము నిర్వర్తింపబడుట గమనించి నవ్వుకొనుచుండిరి. మంత్రదేవతయే స్నానము, వస్త్రము, తిలకధారణము, అతడే జీవిత సర్వస్వమని పూర్వాచార్యులు చేసిన స్తోత్రములకు అంతరార్థములు వారికి స్పష్టపడుచుండెను. వారి అనుభవమున నిత్యము దైవమే స్నానము చేయుచున్నాడు, ధౌతవస్త్రములను ధరించుచున్నాడు, తిలకము దిద్దుకొనుచున్నాడు. దైవమే అన్న పానీయములను సకాలమున స్వీకరించుచున్నాడు. దేహమునకు జీవునకు గల సంబంధమైన మనస్సు సమాధియందు కరిగి జారిపోయెను. కనుక వారికి ఆకలి తెలియదు. అయినను వాసుదేవుడు మంత్రమూర్తి అయి భుజించుచుండును. దప్పిక తెలియదు. దైవమే పానీయమును గ్రోలుచుండును. జిఫకును పానీయమునకును దప్పికకును తమకును అంతర్యామి దైవమే. లౌకిక కార్య నిర్వహణములయందు నిమగ్నమైన వానికే ఒక్కొక్కప్పుడు కంటి ఎదుట గల వస్తువులు కనుపింపవు. ఇక మంద్రమయమైన సమాధిలో అహోరాత్రములు గడుచుచున్న దేవకీ వసుదేవులకు వస్తువులును వ్యక్తులును అస్తిత్వమున ఉందురా? వికల్పము లేని వాసుదేవుడొక్కడే అన్ని రూపములతో తిరుగుచుండెను. ఎదుటనున్న లోకము వేరు, వారికి గోచరించు లోకము వేరు. వారికి అహోరాత్రములే వాసుదేవుని పరివారమునందలి ఆది దంపతులుగా గోచరించిరి. అట్లే భూమి, ఆకాశము అదితి కశ్యపులుగా కనిపించి సృష్టి రూపుడైన వాసుదేవుని గూర్చి తపస్సు చేయుచుండిరి. ప్రాతస్సంధ్య వినతగా అహస్సు అను సగము శరీరము గల దేవతను అనూరుడుగా ప్రసవించెను. సూర్యుని సుపర్ణుడుగా అండము నుండి వెలుగురెక్కలతో విప్పారునట్లు పొదుగుచుండెను. సాయం సంధ్య కద్రువగా కనిపించెను. పశ్చిమమున దిగిపోవుచున్న రంగుల కిరణములు పుట్టలలో దూరుచున్న పాములుగా భావన కలిగెను. సంధ్యలలో పిట్టల శబ్దములు వేదఘోషలుగా, ఋతువులు ఛందస్సులుగా వినిపించెను. వెలుపల జరుగు జనుల సంభాషణములు అంతర్లీనమైన ప్రాణము నుండి తెగిపోయిన మానసిక ప్రలాపములుగా, శబ్దబ్రహ్మము నుండి విడిపోయిన శబ్ద శవములుగా అనిపించెను. వినిపించుచున్న శబ్దములన్నీయు శబ్దమూర్తి అను సముద్రము నుండి లేచి మరల పడి మాయమైపోవు తరంగములుగా వినవచ్చెను. వారి మంద్రమయ సమాధిలో సనక సనందనాదులు, సప్త ఋషులు, మనువులు, సూర్య చంద్ర వంశ ప్రభువులు వచ్చి పోచుండిరి. నారదాది దివ్యమునులు గానము చేయుచు నాదమునందు యానము చేయుచుండిరి. దండ కమండలువులు, జపమాల, త్రిశూలము ధరించి బ్రహ్మచారిని రూపమున వచ్చి శైలపుత్రి దేవకీదేవి నుదుట విభూతి నుంచి పోవుచున్నట్లు అనుదినము దర్శనమిచ్చెను. బాహ్య ప్రజ్ఞ కలిగి వసుదేవుడు తిరిగి చూడగా దేవకి ముఖమున విభూతి అంటి ఉండెను. వాయువులు సప్తమరుత్తులై, సూర్యకాంతులు సప్తాశ్వములై దేవకికి తమ స్పర్శను కలిగించెను. బ్రహ్మాండమునందు గాలి కదలినప్పుడెల్లా
దేవకి గర్భమున కదలిక కలుగుచుండెను. సూర్యకాంతులు సోకినప్పుడెల్లా గర్భమందలి శిశువునందు వేడిమి ఎక్కువై తగ్గుచుండెను. ఆకాశమున మేఘములు పరువెత్తినప్పుడెల్లా గర్భమందలి శిశువు కాలు చేతులు కదిలించుచుండెను. భరతభూమికి 3 దిక్కుల నుండి సముద్రములలో అలలు లేచినప్పుడెల్లా దేవకి గర్భమున తెరలు తెరలుగా నొప్పులు కలుగుచున్నవి. భరతభూమి యందలి పుణ్యనదుల జల ప్రవాహమంతయు ఆమె గర్భస్థ శిశువు దేహ నాళములలోని రక్త ప్రసారముగా స్పర్శజ్ఞానము కలిగించెను. ఇట్లు 7 దినముల అఖండ దీక్షగా వాసుదేవుడు మంత్రమూర్తి అయి వెలుపల లోపల విహరించెను. అష్టమి నాటి రాత్రి దేవకి ప్రసవ వేదన పడుచున్న వార్త విని కంసుడు వచ్చి చూచి కావలి వారిని అధికారులను హెచ్చరించి వెడలిపోయెను. భటులు సూర్యాస్తమయానంతరము 2వ జాము ప్రారంభమున అన్నపానీయాదులను గొనివచ్చి పై అధికారులకు కబురంపిరి. వారు వచ్చి తాళములు తీసి ఆహార పదార్థములు లోపలికి పంపిన వెనుక ఆకాశము ఆకస్మికముగా కారుమేఘములతో నిబిడీకృతమైనది. చిమ్మ చీకట్లు ముంచుకొని వచ్చినవి. పెద్ద సుడిగాలి వీచి కావలివారి దివిటీలు ఆరిపోయినవి. కన్నుగానని చీకటిలో పై అధికారులు తమ దేహములందలి వస్త్రములు పెనుగాలిచే వస్త్రాపహరణము చేయబడుచుండగా కొంగులు లాగి పట్టుకొని భీతితో భవన ద్వారబంధములు మూసి లాగి నొక్కిపట్టిరి. గాలికి తలుపులు బలిష్టముగా తెరుచుకొనుచుండగా తాళము బిగించుట కష్టమయ్యెను. ఒకడు తలుపులను లాగి తన్ని పట్టగా ఇంకొకడు చటుక్కున తాళము బిగించెను. తాళపు చెవులు భద్రము చేసుకొని పై అధికారులు తమ భవనములకేగిరి. దేవకి ప్రసవించినచో కబురంపుడు అని కావలి వారిని హెచ్చరించి వెడలిపోయిరి. వర్షము కడవలతో కృమ్మరించుచున్నట్లు ప్రారంభమయ్యెను. వర్షధారలకు ఈదురుగాలికి తట్టుకొనలేక చలికి గడగడ వడుకుచున్న కావలివాండ్రు ముంగిలిలో దాగుటకు సాధ్యము కాకపోయెను. కారాగృహమునకు నైరుతి దిశలో కొంత దూరముగానున్న ఉపభవనమున కేగి వారు కిటికీలను బిగించుకొని వేడివేడిగా గరగరగా భోజనములు చేసి మద్యము సేవించి ఒడలు మరచి నిద్రించిరి. శ్వాస కూడా అందక ఉక్కిరి బిక్కిరిగా కురియుచున్న వర్షములో ఒకడు సూటిగా నడచివచ్చి ద్వారబంధమును తడవి చూచెను. చూచి నవ్వుకొనెను. అతడు మధువనమున మహిమను చూపి గోవులను గోపకులను నందగోపుని మందలకు తరలించినవాడు. కారాగృహము పై అధికారులలో 2 కలిసి పట్టుబట్టి గాలితో పోరాడి తాళము బిగించుటలో ఒకడు గడియలాగి బిగించెను. ఇంతలో మరి ఒకడు గడియతో సంబంధము లేక దిగువ కుక్కెమునకు తాళము పెట్టెను. చీకటిలో సర్వము భద్రముగా బిగించితిమని అనుకొని వారిరువురు ఎప్పుడో తమ నివాసములకు పోయి సుఖనిద్రలో ఉండిరి. వచ్చి చూచిన నూతన వ్యక్తి చేతితో గడియను తడివి చూచి చిరునవ్వు నవ్వుకొని నిలబడెను. కొన్ని లిప్తలలో లోపలనున్న వసుదేవునకు ప్రసన్నవదనమైన ఒక మహాకారము దర్శనమిచ్చెను. అది ఆకాశ పాతాళముల నడుమ నిండి ఉండెను. తమతో కూడిన భూగోళము ఆ దివ్యమూర్తి నాభియందు పరిభ్రమించుచున్నది. వక్షమున అనంతకోటి తారకలు వివిధ రూపములతో మినుకు మినుకు మనుచుండెను. ఆ ఆకారములలో క్షీరాబ్ధి ఆదిశేషుడు, వానిపై ఒక నీలాకాశ దేహము, దాని చుట్టూను పరివేష్టించి సుపర్ణుడు విశ్వక్సేనుడు మిలమిల మెరసిపోవుచుండిరి. నాభియందు కమలాసనుడైన బ్రహ్మ, హారముల వంటి తారామండలముల నడుమ లక్ష్మియు, హిరణ్మయమైన తేజస్సులతో కోటి సూర్యప్రభా సమానులుగా దర్శనమిచ్చిరి. నాభికి దిగువ యక్షరక్ష పిశాచములు భూతప్రేతములు తిరుగుచుండెను. దిక్కులయందు అనంత విక్రమములైన చతుర్భుజములు, శంఖచక్ర గదా ఖడ్గములు తారకల గుత్తులుగా మిలమిల మెరసిపోవుచుండెను. నాభియందు పరిభ్రమించుచున్న భూమి గోరూపధారిణి అయి అరచుచుండెను. నాభి కమలమందలి బ్రహ్మయు లలాటమున రుద్రుడును ఆ మొరలాలకించి ఊర్ధ్వదృష్టితో ఆ మహామూర్తికి అంజలి ఘటించిరి. అతడు మందస్మితము చేసెను.
అధరము మధురముగా స్పందించెను. నన్ను గొనిపోయి వ్రజఘోషమున నందుని భార్య వద్ద పరుండబెట్టుము. ఆమె ప్రక్కలోనున్న స్త్రీ శిశువును కొనిరమ్ము అను పలుకులు అప్రయత్నముగా తన కంఠము నుండి వెలువడుట గమనించి వసుదేవుడు ఉలిక్కిపడెను. ఇంతలో దేవకి కెవ్వున కేక పెట్టెను. ఆమె ఒక పురుష శిశువును ప్రసవించెను. ఆ శిశువు భూపతనమైన క్షణముననే వసుదేవుడు చూచుచున్న మహాకారము సూక్ష్మరూపమై శిశువు దేహభాగములపై ముద్రింపబడి శుభ లక్షణముల రూపమున నిలచిపోయెను. వెంటనే శిశువు ఉలిక్కిపడినట్లు కెవ్వున కేకపెట్టి కాలు చేతులు కదిలించెను. వెలుపల వేచియున్న వ్యక్తి మెల్లగా గడియ తీసి తలుపులు తెరచెను. లోనికేగి శిశువునకు బొడ్డు కోసెను. ఆకాశమున మేఘములు మాయమై తారకలు తళతళ మెరయుచుండెను. నడిమి మింటపై అర్ధచంద్రుడు ఉదయించెను. పెనుగాలులు సమసిపోయి ప్రకృతి ప్రశాంతమయ్యెను. వసుదేవుడు శిశువునకు దేవకిచే స్తన్యమిప్పించెను. ఒక తట్టలో మెత్తని గుడ్డలమర్చి శిశువు నుంచి మరల శిరస్సు పైనను కంఠము వరకును వస్త్రమును కప్పెను. తట్టనెత్తుకొని మారు పలుకక బయలుదేరెను. యమున రేవున శతగోపుడు నావను సిద్ధముగా ఉంచి అందు కూర్చుండి తెలియకయే కునికెను. శైలపుత్రియే జీవులకు నిద్రను కల్పించు జగన్మాత. ఎవరికెప్పుడు కునుకు వచ్చునో ఆమెకు మాత్రమే తెలియను. వర్షములో చీకటిలో నావ త్రాటిని తీరమున గుంజకు గట్టిగా బంధించి తినని శతకోపుడు తలచెను. అతనికి మెలకువ వచ్చేసరికి నావ నదిలో ప్రయాణము చేసి 2 క్రోశముల దూరమున మధువనము దగ్గర గట్టుపైనున్న రాతికి కొట్టుకొనెను. శతకోపుడు ఉలిక్కిపడి లేచి మధువనమున రేవున తేలెను. వసుదేవుని వెనుక కనుపింపకుండా నడిచి వచ్చుచున్న సనత్కుమారుడు యమున ఒడ్డున స్నానార్థమై నిలిచెను. వసుదేవుడు సమాధి స్థిమితలోచనుడై ఊర్ధ్వదృష్టితో యమున కడ్డుగా నడిచిపోయెను. ఈవలి ఒడ్డున యమునలోనికి దిగుటయు ఆవలి ఒడ్డెక్కుటయు వానికి తెలియదు. నది దాటిన వెనుక కొంచెము బాహ్యస్మృతి కలిగి వెనుదిరిగి చూచెను. వర్షమునకు కొండల నుండి ప్రవహించిన సెలయేళ్ల నీరు నిండి యమున గట్టులకెగతట్టి పరవళ్ళు త్రొక్కుచుండెను. మరల వసుదేవుడు సమాధి స్థితిలో నడిచిపోగా ఒక కాలిబాట ఒక డొంకలోనికి మలుపు తిరిగెను. ఇరు పార్శ్వములయందును గానుగులు నేరేడు చెట్లు గుబురులుగా పెరిగి ఉండెను. నడుమ నడుమ రక్కసిలు బ్రహ్మజముడు పొదలు దట్టమయ్యెను. 1-2 త్రాచులు దారికడ్డముగా దాటిపోయినవి. ఆకస్మికముగా మేఘములు క్రమ్మి కుంభవృష్టి కృమ్మరించెను. వసుదేవునిపై శిశువుపై ఒక్క చినుకైన పడలేదు. వారి వెనుక ఒక పెద్ద 7 తలల త్రాచు తన పడగలను విప్పి గొడుగుగా పట్టి తోకపై ప్రాకిపోవుచుండెను. దాని పడగల మణుల కాంతులకు ఎదుట దారి కొంచెం ఏర్పడుచుండెను. మెరపు మెరసినప్పుడెల్లా మరికొంత దారి కనిపించుచుండగా వసుదేవుడు సాగిపోయెను. వర్షము ఆగెను. మబ్బులు విచ్చుకొనెను. చంద్రుడు మాటుపడెను. డొంక కిరుదెసలా పొదలలో భరద్వాజ పక్షులు కూయుచుండెను. డొంక మలుపు తిరిగి ఒక పల్లెలో మాయమయ్యెను. విశాలములైన గోశాలలు కనిపించెను. గోవులు నిలబడి నెమరు వైచుచూ చూచుచుండెను. గోవుల కన్నులు గవ్వల వలె విప్పారి చీకటులలో తళుక్కుమనుచుండెను. ఆ కన్నులలో తారామండలములు ప్రతిబింబించుచుండగా తలలూపినప్పుడెల్లా మెడలలోని గంటలు మ్రోగుచుండెను. వసుదేవుడింకనూ ముందునకు సాగిపోయెను. ఒక పెద్ద ముంగిలి పెండెపు తలుపు తెరచి ఉండెను. లోనికి ప్రవేశింపగా ముంగిలిలో చిన్న కొండల వలె గోధుమ గడ్డితో పెనిన పురులుండెను. ఆవు పేడతో అలికిన పెద్ద అరుగుల ఇంటిలోనికి వసుదేవుడు సూటిగా నడిచిపోయెను. ఒక పురిటిల్లు కనిపించెను. శయ్యపై యశోద కాబోలు నిద్రించుచుండెను. ఆమె పక్కలో ఒక స్త్రీ శిశువు ఉండెను. గ్రామము మొత్తము గాఢ నిద్రలో మునిగి ఉండెను. వసుదేవుడు తట్టదింపి బాలకుని శయ్యపై ఉంచెను. బాలికను తట్టలో నిలిపి వస్త్రము కప్పెను. సత్వరముగా వెనుతిరిగి వచ్చెను. అతనికంతవరకే బాహ్యస్మృతి పనిచేసినది. మరల సమాధిమగ్నుడయ్యెను. తెలివి కలిగి చూచుసరికి బాలికతో కారాగృహమున ఉండెను.
దారి వెంట తాను నడచెనో లేదో కూడా జ్ఞప్తి లేదు. దేవకి ఆ స్త్రీ శిశువు నెత్తుకొని ద్వారము కవాటము దగ్గరగా నొక్కెను. వెలుపల చీకటిలో వేచియున్న సనత్కుమారుడు తలుపులాగి నిశ్శబ్దముగా గడియ బిగించి వెడలిపోయెను. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు గ్రంథంలో 18th రికార్డింగ్ నెంబర్ అయిపోయింది.